హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏడడుగుల బంధం కన్నీటి వీడుకోలు. ఇక కథలోకి వెళితే పెళ్ళి. ఇది కేవలం మూడు ముళ్ళ బంధం కాదు. ఏడడుగుల ప్రయాణం కాదు. రెండు విభిన్నమైన ప్రపంచాలు ఒకే కక్షలోకి చేరే అద్భుతమైన ఘట్టం. ఒకరి కళ్ళల్లో మరొకరు తమ భవిష్యత్తును చూసుకుని ఒక మధురమైన స్వప్నం. ఈ కథ అలాంటి ఒక స్వచ్ఛమైన భావోద్వేగమైన ప్రయాణానికి సంబంధించినది. ఆ ఊరు గోదావరి ఒడ్డున ఉన్న ఒక ప్రశాంతమైన పల్లెటూరు. ఆ ఊరి చివరన ఉన్న పెంకుటిల్లు పేరు శాంతి నిలయం. ఆ ఇంట్లో నివసించే వేదాంతం గారికి తన కూతురు అంటే ప్రాణం. ఆమె పేరు మృణ్మయి. మృణ్మయి అంటే మట్టితో చేసినది అని అర్థం. ఆమె పేరుకు తగ్గట్టుగానే మట్టి లాంటి స్వచ్ఛమైన మనసు ఆమెది. ఎంతటి వారినైనా తన చిరునవ్వుతో ఆకట్టుకోగల మృదువైన స్వభావం ఆమె సొంతం. మృణ్మయి ఒక రచయిత్రి. తన భావాలను అక్షరాలలో పెట్టి అందరి మనసులను బరువెక్కించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఆమె తన తండ్రి వేదాంతం గారిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. కూతురు పెదవిపై నవ్వు కోసం తన ప్రాణాలైనా ఇచ్చే తండ్రి ఆయన. ఆ రోజు ఉదయం నుంచే శాంతి నిలయంలో హడావిడిగా ఉంది. కారణం మృణ్మయికి పెళ్లి చూపులు. వేదాంతం గారి భార్య సుహాసిని ఉదయాన్నే లేచి ఇల్లంతా అలంకరిస్తుంది. వాకిట్లో పెద్ద ముగ్గు వేసి గుమ్మానికి మామిడాకులు, బంతిపూలు, తోరణాలు కడుతోంది. కానీ ఆమె మనసులో ఒక తెలియని ఆందోళన. తన కూతురుని వేరే ఇంటికి పంపాల్సి వస్తుందన్న బాధ ఒక పక్క, కూతురు కొత్త జీవితంలో అడుగు పెట్టబోతుందన్న సంతోషం మరో పక్క ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గదిలో అద్దం ముందు కూర్చున్న మృణ్మయిని అలంకరిస్తోంది సుహాసిని. లేత గులాబీ రంగు పట్టుచీరలో మృణ్మయి అచ్చం దేవతలా ఉంది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన భయం, సందిగ్ధత. అమ్మా, నాకు ఈ పెళ్ళి ఇప్పుడే అవసరమా? నాన్నను నిన్ను వదిలి నేను ఎలా ఉండగలను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మృణ్మయి. సుహాసిని తన కూతురి కన్నీళ్లను తుడుస్తూ, పిచ్చి తల్లి, ఆడపిల్లగా పుట్టాక ఏదో ఒక రోజు వేరే ఇంటికి వెళ్ళక తప్పదు కదమ్మా. నీకంటూ ఒక జీవితం, ఒక తోడు ఉండాలి కదా. పెళ్ళి అంటే మనల్ని వదిలి వెళ్ళడం కాదు, మరో ఇద్దరు మనుషులను మన కుటుంబంలోకి ఆహ్వానించడం అని సర్ది చెప్పింది. సరిగ్గా ఉదయం 10 గంటలకు పెళ్లివారి కార్లు ఇంటి ముందు ఆగాయి. వేదాంతం గారు ఎదురెళ్ళి వారిని సాధారణంగా లోపలికి ఆహ్వానించారు. అబ్బాయి పేరు హృదయాంక్. పేరుకు తగ్గట్టుగానే ఎదుటివారి హృదయాన్ని అర్థం చేసుకోగల పరిణితి చెందిన వ్యక్తిత్వం అతడిది. వృత్తిరీత్యా అతను ఒక ఆర్కిటెక్ట్. ఇటుకలు, సిమెంట్లతో ఇళ్లను నిర్మించడమే కాదు, ప్రేమ, నమ్మకం అనే పునాదులతో ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలని కలలు కంటున్న యువకుడు. అతని తండ్రి కామేశ్వరరావు గారు, తల్లి ప్రేరణ కూడా చాలా సాంప్రదాయబద్ధమైన, విద్యావంతులైన వ్యక్తులు. హాల్లో అందరూ కూర్చొని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంది. వేదాంతం గారు, కామేశ్వరరావు గారు తమ కుటుంబ నేపథ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. హృదయాంక్ దృష్టి అంతా లోపలి గది వైపే ఉంది. ఇంతలో సుహాసిని మృణ్మయిని తీసుకుని హాల్లోకి వచ్చింది. మృణ్మయి చేతిలో కాఫీ కప్పుల ట్రే ఉంది. తల వంచుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చి హృదయాంక్ ముందు కాఫీ కప్పు పెట్టింది. ఒక్క క్షణం వాళ్ళిద్దరి కళ్ళు కలిశాయి. హృదయాంక్ కళ్ళల్లో ఒక స్థిరత్వం, ప్రశాంతత కనిపించాయి. ఆ చూపు మృణ్మయి మనసులోని భయాన్ని సగం దూరం చేసింది. పిల్లలిద్దరూ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకుంటే బాగుంటుంది అని కామేశ్వరరావు గారు అనడంతో వేదాంతం గారు మృణ్మయిని, హృదయాంక్ను మేడపైకి పంపించారు. మేడపైన చల్లటి గాలి వీస్తుంది. కుండీలలో ఉన్న మల్లెపూల వాసన ఆ ప్రదేశాన్ని మరింత ఆహ్లాదంగా మారుస్తోంది. ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం. ఆ మౌనాన్ని ఛేదిస్తూ హృదయాంక్ మాట్లాడడం మొదలుపెట్టాడు. నమస్తే మృణ్మయి గారు, మీ పేరు చాలా బాగుంది.
మీరు రాసిన కథలు కొన్ని నేను చదివాను. మీ అక్షరాలలో చాలా జీవం ఉంటుంది అన్నాడు మృదువైన స్వరంతో. ఆ మాటకు మృణ్మయి ఆశ్చర్యపోయింది. తన రచనల గురించి అతనికి తెలిసి ఉండడం ఆమెకు సంతోషాన్నిచ్చింది. ధన్యవాదాలు. మీరు ఆర్కిటెక్ట్ అని నాన్నగారు చెప్పారు. ఇళ్లకు ప్రాణం పోసే మీకు అక్షరాలకు ప్రాణం పోసే నా రచనలు నచ్చడం ఆనందంగా ఉంది అని బదులిచ్చింది. హృదయాంక్ చిరునవ్వు నవ్వి, మృణ్మయి గారు, పెళ్ళి అనగానే అమ్మాయిలకు చాలా భయాలు, సందేహాలు ఉంటాయి అని నాకు తెలుసు. ముఖ్యంగా మీలాంటి సున్నితమైన మనసున్న వారికి అమ్మా నాన్నలను వదిలి రావడం ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. కానీ నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక భార్యను వెతుక్కోవడం లేదు. నా జీవితంలో సగం పంచుకునే ఒక స్నేహితురాలిని, నా తల్లిదండ్రులను సొంత తల్లిదండ్రుల్లా చూసుకుని ఒక కూతురిని వెతుక్కుంటున్నాను. అలాగే మీ అమ్మా నాన్నలకు కూడా నేను ఒక కొడుకులా ఉంటానని మాట ఇస్తున్నాను అన్నాడు చాలా నిజాయితీగా. హృదయాంక్ మాటలు మృణ్మయి మనసులో చాలా లోతుగా నాటుకున్నాయి. ఒక అపరిచిత వ్యక్తి తన మనసులోని ఆందోళనను ఇంత ఖచ్చితంగా ఎలా అర్థం చేసుకున్నాడో ఆమెకు ఆశ్చర్యం వేసింది. నాకు పెళ్ళి అంటే భయం లేదు హృదయాంక్ గారు. కానీ నాకంటూ ఉన్న ఈ చిన్న ప్రపంచాన్ని వదిలి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటేనే బెరుకుగా ఉంది. నాన్నగారు నా ప్రపంచం. ఆయనకు నేను తప్ప ఎవ్వరూ లేరు. నా స్వభావం చాలా సున్నితమైనది. చిన్న మాటకే కన్నీళ్లు వచ్చేస్తాయి. అలాంటి నన్ను మీరు మీ కుటుంబం అర్థం చేసుకోగలరా అన్నదే నా భయం అని తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పింది మృణ్మయి. హృదయాంక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, మృణ్మయి, మట్టి ఎంత సున్నితంగా ఉంటుందో సరైన ఆకారం ఇస్తే అంత బలమైన శిల్పంగా మారుతుంది. మీ సున్నితత్వాన్ని నేను గౌరవిస్తాను. మీ కన్నీటిని నా చిరునవ్వుతో తుడుస్తాను. పెళ్ళంటే ఒకరినొకరు మార్చుకోవడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకొని ఉన్నదున్నట్టుగా స్వీకరించడం. మీ రచనలకు, మీ స్వేచ్ఛకు నా నుంచి ఎప్పుడు ఎలాంటి ఆటంకం ఉండదు. మనం ఇద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని నిర్మించుకుందాం అన్నాడు. ఆ మాటలతో మృణ్మయి మనసులో ఉన్న భారం అంతా దిగిపోయినట్లు అనిపించింది. ఒక మంచి మనిషి చేతిలో తన జీవితం సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం ఆమెకు కలిగింది. ఇద్దరు కిందకు వచ్చారు. వారి ముఖాల్లో ఉన్న ప్రశాంతతను చూసి పెద్దవాళ్ళు ఇద్దరు సంతోషించారు. మృణ్మయి, హృదయాంక్ ఇద్దరు తమ సమ్మతిని తెలియజేశారు. వేదాంతం గారు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. తన కూతురికి తగిన వరుడు దొరికాడన్న సంతోషం ఆయనది. 2 కుటుంబాలు కూర్చొని నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. నిశ్చితార్థపు పందిరి చాలా రమణీయంగా ముస్తాబయింది. అంతా సాంప్రదాయ పద్ధతిలో జరుగుతోంది. మృణ్మయి ఆకుపచ్చ, ఎరుపు రంగుల పట్టులంగా ఓణీలో అద్భుతంగా ఉంది. హృదయాంక్ తెలుపు రంగు పంచెకట్టులో చాలా హుందాగా ఉన్నాడు. వేద మంత్రాల సాక్షిగా ఇరు కుటుంబాల పెద్దల ఆశీర్వాదాలతో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇద్దరు ఒకరినొకరు ఉంగరాలు మార్చుకున్నారు. ఆ ఉంగరాల స్పర్శతో వాళ్ళిద్దరి మధ్య ఒక అవినాభావ బంధం ఏర్పడినట్లు అనిపించింది. కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత అందరూ భోజనాలకు వెళ్ళారు. మృణ్మయి ఒక్కతే తన గదిలో నిలబడి ఉంది. తన వేలుకున్న ఉంగరాన్ని చూసుకుంటూ ఆలోచనలో పడింది. నిన్నటి దాకా ఒక చిన్న పిల్లల తండ్రి చాటున పెరిగిన తాను రేపు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళబోతుంది. బాధ్యతలు, బంధాలు, కొత్త పరిచయాలు అన్నీ ఆమె కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఇంతలో వేదాంతం గారు గదిలోకి వచ్చారు. ఆయన కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. కూతురు దగ్గరకు వచ్చి ఆమె తల నిమురుతూ, నా చిట్టి తల్లి ఎంత పెద్దదైపోయింది. నిన్నటి దాకా నా చేతులు పట్టుకొని నడిచిన నా కూతురు రేపు వేరే ఇంటికి మహాలక్ష్మిలా వెళ్ళబోతుంది. హృదయం చాలా మంచి కుర్రాడమ్మా. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత వాడిది అని గద్గద స్వరంతో అన్నారు.
మృణ్మయి తండ్రిని గట్టిగా హత్తుకొని వెనక్కి వెక్కి ఏడ్చింది. నాన్న, నేను నిన్ను వదిలి ఎలా ఉండగలను నాన్న? నువ్వు నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఏడవకమ్మా, ఆడపిల్ల కన్నీరు ఇంటికి మంచిది కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా నీ సంతోషమే నా సంతోషం. నీ పెళ్ళి ఘనంగా చేస్తాను. నా జీవితంలో నేను దాచుకున్న ఆస్తి, ప్రాణం అన్నీ నువ్వే కదమ్మా అని కూతురి కన్నీళ్లు తుడిచారు వేదాంతం గారు. ఆ తండ్రి కూతుళ్ళ అనుబంధం చూసి గుమ్మం దగ్గర నిలబడిన హృదయాంక్ మనసు కూడా చలించిపోయింది. తన భార్యగా రాబోతున్న మృణ్మయికి తండ్రి ప్రేమను పంచలేకపోయినా ఒక ప్రాణ స్నేహితుడిగా ఆమెకు ఎప్పుడూ అండగా నిలబడాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. పెళ్ళికి ఇంకో 1 నెల రోజుల సమయం మాత్రమే ఉంది. పెళ్లి పనులు వేగవంతం అయ్యాయి. బట్టలు కొనడం, బంధువులకు పత్రికలు ఇవ్వడం, నగలు చేయించడం ఇలా ప్రతి పనిలోనూ 2 కుటుంబాల మధ్య ఆత్మీయత పెరుగుతోంది. హృదయాంక్, మృణ్మయి రోజు ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వారి మధ్య సంభాషణలు చాలా పరిణితితో కూడి ఉండేవి. తమ ఇష్టాయిష్టాలు, భవిష్యత్తు ప్రణాళికలు, కుటుంబ బాధ్యతల గురించి వారు చాలా స్పష్టంగా మాట్లాడుకునేవారు. మృణ్మయికి హృదయాంక్ మీద నమ్మకం రోజురోజుకు పెరుగుతోంది. తన రాతలకు అతను ఇచ్చే ప్రోత్సాహం, తన ఆలోచనలకు అతను ఇచ్చే గౌరవం ఆమెను ముగ్ధురాలిని చేశాయి. మట్టితో చేసిన బొమ్మకు ఒక నైపుణ్యం ఉన్న శిల్ప దొరికితే ఎంత అందంగా మారుతుందో, మృణ్మయి జీవితం కూడా హృదయాంక్ రాకతో అంత అందంగా మారబోతోంది అని ఆమెకు అర్థమైంది. కానీ పెళ్ళికి దగ్గర పడే కొద్దీ ఆ పల్లెటూరి ఇంటిని వదిలి వెళ్ళాలన్న భారం మృణ్మయిని కలవరపెడుతూనే ఉంది. తన గది, తన పుస్తకాలు, తను పెంచుకున్న మొక్కలు, తన నాన్న అన్నీ ఆమెకు దూరమవుతున్నాయన్న బాధ. ఒక అమ్మాయి జీవితంలో పెళ్ళి అనేది ఎంత సంతోషకరమైనదో, అదే సమయంలో ఎంతటి భావోద్వేగమైనదో మృణ్మయి ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంది. పెళ్లి పందిరి, అది కేవలం 4 స్తంభాలతో నిర్మించిన ప్రదేశం కాదు. ఎన్నో ఆశలు, ఆంక్షలు, బంధాలకు ప్రాణం పోసే ఒక పవిత్రమైన వేదిక. గోదావరి తీరాన ఉన్న ఒక కళ్యాణ మండపం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. సన్నాయి మేళం మంగళకరమైన రాగాలను ఆలపిస్తోంది. ఒక పక్క పురోహితుల వేద మంత్రోచ్చారణలు, మరోపక్క బంధుమిత్రుల కోలాహలం. ఆ వాతావరణం అంతా ఒక పండగలా ఉంది. కానీ ఆ సందడి మధ్యలో కూడా ఇద్దరి మనసుల్లో మాత్రం ఒక తెలియని నిశ్శబ్దం, భావోద్వేగాల సుడిగుండం. వారే వేదాంతం గారు మరియు ఆయన గారాల పట్టి మృణ్మయి. గదిలో అద్దం ముందు కూర్చున్న మృణ్మయిని పెళ్లికూతురుగా ముస్తాబు చేస్తున్నారు పేరంటాళ్ళు. లేత పసుపు రంగు పట్టుచీర, దానికి ఎర్రటి జారీ అంచు, మెడలో గుండ్లహారం, వడ్డాణం, పాపిడి బిళ్ళ, అచ్చం ఆ మహాలక్ష్మి దేవి నేల మీదకు దిగి వచ్చిందా అన్నట్లుగా ఉంది మృణ్మయి. సుహాసిని తన కూతురుని చూసుకొని మురిసిపోతుంది. కానీ ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు ఆనందానివో లేక రేపు తన కూతురు దూరం కాబోతుందన్న బాధవో ఆమెకే తెలియదు. అమ్మ మృణ్మయి, ఎంత బాగున్నావే, దిష్టి తగులుతుందేమో అంటూ సుహాసిని కూతురి చెంపకు నల్లటి చుక్క పెట్టింది. మృణ్మయి తల్లి చేతులు పట్టుకొని, అమ్మా, నాన్న ఎక్కడా? ఉదయం నుంచి సరిగ్గా కనిపించలేదు. నాన్న లేకుండా నేను ఈ పెళ్లిపీటల మీద ఎలా కూర్చోగలను అని అడిగింది. ఆయన బయట పనుల్లో ఉన్నారమ్మా. లోపల అయితే కన్నీళ్లు ఆపుకోలేనని ఆయన భయం. నిన్ను ఒక కంట చూస్తూనే ఉన్నారు అని చెప్పింది సుహాసిని. మృణ్మయి మనసు ద్రవించిపోయింది. తన తండ్రి ప్రేమ ముందు ఈ ప్రపంచంలో ఏదీ సాటిరాదని ఆమెకు తెలుసు. ముహూర్త సమయం దగ్గర పడుతోంది. మండపంలో హృదయాంక్ పెళ్ళికొడుకుగా ఆసీనుడై ఉన్నాడు. క్రీమ్ కలర్ పట్టుపంచె, మెడలో పూలమాలతో చాలా ప్రశాంతంగా, హుందాగా ఉన్నాడు. అతని కళ్ళు మాత్రం మృణ్మయి కోసం వెతుకుతున్నాయి. లోపల మృణ్మయి గౌరీదేవికి పూజ చేస్తుంది. తల్లి గౌరీ భవాని,
నా కొత్త జీవితం సంతోషంగా సాగేలా దీవించు. నా అమ్మా నాన్నలకు నా వల్ల ఏ కష్టం రాకుండా చూడు. నా భర్తను, ఆయన కుటుంబాన్ని నా స్వంత కుటుంబంలా చూసుకునే ఓపికను, ప్రేమను నాకు ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. గౌరీ పూజ పూర్తయిన తర్వాత మృణ్మయి మేనమామలు పట్టుచీరతో అలంకరించిన వెదురు పుట్టలో కూర్చోబెట్టి మండపానికి తీసుకువచ్చారు. సన్నాయి మేళం హోరుమంటుంది. అందరి కళ్ళు మృణ్మయి పైనే ఉన్నాయి. హృదయం గుండె వేగం పెరిగింది. అప్పటి వరకు ఒక అపరిచితమైన అమ్మాయి ఇప్పుడు తన జీవిత భాగస్వామిగా తన ముందుకు వస్తుంది. మృణ్మయిని హృదయాంక్ ఎదురుగా కూర్చోబెట్టారు. ఇద్దరి మధ్య ఒక తెరను ఉంచారు. ఇద్దరికీ ఒకరి ముఖం ఒకరికి కనిపించడం లేదు. కానీ ఒకరి ఉనికి మరొకరికి స్పష్టంగా తెలుస్తుంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. తెలుగువారి పెళ్లిలో అత్యంత పవిత్రమైన, భావోద్వేగభరితమైన ఘట్టం జీలకర్ర బెల్లం. పురోహితుడు వేద మంత్రాలు చదువుతూ సుముహూర్తం సమీపిస్తోంది. వధూవరులు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని చేతుల్లోకి తీసుకోండి అని చెప్పారు. మృణ్మయి చేతులు వణుకుతున్నాయి. హృదయాంక్ ఆమె ఆందోళనను గమనించి తెర కింద నుంచి మెల్లగా ఆమె చేతిని తాకి నేనున్నాను అన్నట్లుగా ఒక చిన్న భరోసా ఇచ్చాడు. ఆ చిన్న స్పర్శతో మృణ్మయిలో తెలియని ధైర్యం వచ్చింది. సరిగ్గా ముహూర్త సమయానికి పురోహితుడి మంత్రోచ్చారణల మధ్య సన్నాయి మేళం తారస్థాయికి చేరుకున్న వేళ హృదయాంక్, మృణ్మయి ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టారు. అదే సమయంలో ఇద్దరి మధ్య ఉన్న తెరను తొలగించారు. అది ఒక అద్భుతమైన క్షణం. తెర తొలగించగానే మృణ్మయి కళ్ళు పైకెత్తి హృదయాంక్ కళ్ళలోకి చూసింది. అతని కళ్ళల్లో అనంతమైన ప్రేమ, బాధ్యత ఆమెకు కనిపించాయి. హృదయాంక్ చిరునవ్వుతో ఆమెను చూశాడు. ఆ క్షణంలో వాళ్ళిద్దరి మనసులు ఒకటయ్యాయి. ఇక వారు ఇద్దరు కాదు, ఒక్కటే ప్రాణం అని ఆ చూపులే సాక్ష్యంగా నిలిచాయి. తర్వాత కార్యక్రమం మాంగళ్య ధారణ. పురోహితుడు మాంగళ్య సూత్రాన్ని హృదయాంక్ చేతికి ఇచ్చాడు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్ధామే సుభగేత్వం జీవ శరదశబ్దం అంటూ పురోహితుడు మంత్రం చదువుతుండగా, సన్నాయి మేళం మోగుతుండగా, పెద్దల ఆశీర్వాదాలతో హృదయాంక్ మృణ్మయి మెడలో 3 ముళ్ళు వేశాడు. మొదటి ముడి భార్య పట్ల గౌరవం, బాధ్యతలకు ప్రతీక. రెండవ ముడి అత్తామామల పట్ల ప్రేమ, వారిని సొంత తల్లిదండ్రుల్లా చూసుకోవడానికి ప్రతీక. మూడవ ముడి భగవంతుని మీద నమ్మకం, ధర్మబద్ధమైన జీవితానికి ప్రతీక. ముళ్ళు పడుతున్న ప్రతిసారి మృణ్మయి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. వేదాంతం గారు కళ్ళు తుడుచుకుంటూనే తన కూతురి మీద అక్షంతలు వేశారు. ఆ తర్వాత తలంబ్రాల ఘట్టం. పెళ్లి పీటల మీద జరిగిన ఆ చిన్నపాటి సరదా ఆట వారి మధ్య ఉన్న బిడియాన్ని పోగొట్టింది. హృదయం కావాలని మృణ్మయి తల మీద నెమ్మదిగా తలంబ్రాలు పోస్తూ ఆమెను ఆట పట్టించాడు. మృణ్మయి కూడా సిగ్గుపడుతూనే గుప్పెడు తలంబ్రాలు అతని ముఖం మీద పోసింది. ఆ దృశ్యం చూసి పండిరంతా నవ్వులతో నిండిపోయింది. చివరగా సప్తపది అగ్నిహోత్రం సాక్షిగా హృదయాంక్ మృణ్మయి చేతి పట్టుకుని 7 అడుగులు నడిచాడు. ప్రతి అడుగులోనూ పరస్పర సహకారం, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం, ఆనందం పంచుకోవాలనే ప్రమాణాలు ఉన్నాయి. ఆ 7 అడుగులతో వారి బంధం శాశ్వతమైంది. పెళ్లి వేడుకలన్నీ ముగిశాయి. సాయంత్రం అవుతుంది. సూర్యుడు పడమటి కొండల వెనక దాగడానికి సిద్ధమయ్యాడు. అది అప్పగింతల సమయం. పందిరిలో అంతవరకు ఉన్న కోలాహలం అంతా మాయమై ఒక బరువైన నిశ్శబ్దం అలుముకుంది. ప్రతి ఒక్కరి గుండె బరువుగా మారింది. ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇది పరీక్ష సమయం. వేదాంతం గారు, సుహాసిని ఇద్దరు మృణ్మయిని తీసుకుని హృదయాంక్ తల్లిదండ్రులైన
కామేశ్వరరావు గారు ప్రేరణ గారి దగ్గరకు వచ్చారు. వేదాంతం గారి చేతులు వణుకుతున్నాయి. ఆయన గొంతు పెలగడం లేదు. కామేశ్వరరావు గారి చేతులు పట్టుకొని కన్నీళ్లతో వేదాంతం గారు ఇలా అన్నారు. అయ్యా, నా కూతురు మృణ్మయి, నా ప్రాణం. 20 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న నా గుండెకాయను తీసి మీ చేతుల్లో పెడుతున్నాను. తను చాలా సున్నితమైనది. కోపం అంటే ఏమిటో తెలియని పసి మనసు. నా ఇంటికి మహాలక్ష్మి. ఇన్ని రోజులు నా ఇంట్లో పెరిగిన నా కూతురు ఇప్పటి నుంచి మీ ఇంటి కోడలు. దానికి ఏమీ తెలియకపోయినా ఓపికగా నేర్పించండి. దాన్ని మీ సొంత కూతురులా చూసుకోండి. ఇంతకంటే నేను ఇంకేమీ అడగలేను. ఆ మాటలకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. కామేశ్వరరావు గారు వేదాంతం గారిని గుండెలకు హత్తుకున్నారు. వేదాంతం గారు, మీరు ఒక కోడలిని మాకు ఇవ్వలేదు, మా ఇంటికి ఒక కూతురుని ఇచ్చారు. మృణ్మయి కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు నిశ్చితంగా ఉండండి అని భరోసా ఇచ్చారు. ప్రేరణ గారు ముందుకు వచ్చి మృణ్మయిని దగ్గరకు తీసుకుని, నువ్వు ఇకపై నా కోడలివి కాదమ్మా, నా కూతురివి అని నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. అప్పుడు మృణ్మయి తన తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనను గట్టిగా కౌగిలించుకొని బోరున విలపించింది. నాన్న, నేను వెళ్ళను నాన్న, నిన్ను వదిలి నేను ఉండలేను, నన్ను పంపించెయ్యకు నాన్న అంటూ చిన్న పిల్లలా ఏడ్చింది. వేదాంతం గారు తన కన్నీళ్లను అతి కష్టం మీద ఆపుకుంటూ కూతురి తల నిమురుతూ, పిచ్చి తల్లి, ఆడపిల్ల అన్నాక అత్తగారింటికి వెళ్ళక తప్పదు. ఇది సృష్టి ధర్మం. నీ సంతోషమే నా సంతోషం. హృదయం చాలా మంచివాడు. నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. వెళ్ళమ్మా, చిరునవ్వుతో వెళ్ళు అని సముదాయించారు. సుహాసిని తన కూతురుని హత్తుకొని గుండె పగిలేలా ఏడ్చింది. అమ్మ, అత్తమామలను గౌరవించు, భర్తకు అండగా నిలబడు. మన ఇంటి పరువు నీ చేతుల్లోనే ఉందమ్మా అని దీవించింది. హృదయాంక్ ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. మృణ్మయి కన్నీళ్లు తుడుస్తూ వేదాంతం గారి చెయ్యి పట్టుకొని, మామగారు, మృణ్మయి ఇక నా ప్రాణం. తన చిరునవ్వును ఎప్పటికీ మాయం కానివ్వను. ఇది నా మాట అని ధైర్యం చెప్పాడు. ఆ మాటతో వేదాంతం గారికి కొండంత ఊరట లభించింది. కారులో ఎక్కుతూ కూడా మృణ్మయి కళ్ళు తన తండ్రిని చూస్తున్నాయి. కారు కదులుతుంటే శాంతి నిలయం ఇంటిని, తన తండ్రిని వదిలి వెళ్తున్న ఆ క్షణాలు ఆమె మనసులో శాశ్వతంగా ముద్రించుకుపోయాయి. కారు అద్దంలోంచి వెనక్కి చూస్తూ కన్నీళ్లతోనే తన పాత జీవితానికి వీడ్కోలు పలికింది. ప్రయాణం అంతా నిశ్శబ్దంగా సాగింది. హృదయాంక్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా నిమిరాడు. ఆ స్పర్శలో నేనున్నాను అనే ఒక గొప్ప ఓదార్పు ఉంది. మృణ్మయి కన్నీళ్లు ఆగిపోయాయి. తన భర్త చేతి స్పర్శ ఆమెకు ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. హృదయాంక్ ఇల్లు నగరంలో ఒక ప్రశాంతమైన కాలనీలో ఉంది. ఇల్లు చాలా పెద్దది, అందమైన తోటతో ఉంది. కారు ఇంటి ముందు ఆగగానే ప్రేరణ గారు హారతి పళ్ళంతో ఎదురొచ్చారు. గుమ్మం ముందు బియ్యం కొలత పెట్టారు. కుడి కాలు లోపల పెట్టి బియ్యం కుంచాన్ని కాలుతో నెట్టి లోపలికి రా అమ్మా. నీ రాకతో ఈ ఇల్లు సిరి సంపదలతో తూలుతూగాలి అని ప్రేరణ గారు ఆశీర్వదించారు. మృణ్మయి కుడి కాలు మోపి బియ్యం కుంచాన్ని నెట్టి ఇంట్లోకి అడుగుపెట్టింది. అప్పటి వరకు ఉన్న భయం, ఆందోళన అన్నీ మాయమైపోయాయి. ఆ ఇంట్లో ఉన్న సానుకూల వాతావరణం ఆమెను స్వాగతిస్తున్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత పాలు పొంగించే కార్యక్రమం జరిగింది. కొత్త జంట పాలు పొంగించి ఒకరికొకరు తీపి తినిపించుకున్నారు. ఆ రాత్రికి బంధువులంతా వెళ్ళిపోయాక ఇల్లంతా ప్రశాంతంగా మారింది. మృణ్మయి గదిలో పూల పక్క మీద కూర్చొని ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. గదిలోకి హృదయాంక్ వచ్చాడు. అతని చేతిలో 2 పాల గ్లాసులు ఉన్నాయి. ఒక గ్లాసు మృణ్మయికి ఇచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. మృణ్మయి, ఈ రోజు నీకు చాలా కష్టమైన రోజుని నాకు తెలుసు. పుట్టి పెరిగిన ఇంటిని, ప్రాణంగా ప్రేమించే నాన్నను వదిలి రావడం మాటలు కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ ఇల్లు ఇక మీదట నీది. ఇక్కడ నీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, ఈ ఇంటికి వెలుగువి.
మనం ఒకరినొకరు అర్థం చేసుకొని ఈ ప్రయాణాన్ని అందంగా మార్చుకుందాం అన్నాడు. మృణ్మయి అతడి కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఉన్న నిజాయితీ ఆమెను కట్టిపడేసింది. మీ మాటలు నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి హృదయాంక్. నా కన్నీళ్లను మీ ప్రేమతో తుడిచేశారు. మీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేసుకోను అని బదులిచ్చింది. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఉన్న మౌనం అద్భుతమైన స్నేహంగా మారింది. 7 అడుగుల బంధం 2 మనసుల సంపూర్ణ కలయికగా రూపాంతం చెందింది. ఒక అందమైన కొత్త జీవితానికి అక్కడ నిజమైన పునాది పడింది. కాలం నదిలా పారుతుంది. ఆ ప్రవాహంలో పాత జ్ఞాపకాలు, తీరాలైతే కొత్త అనుభవాలు అలలుగా మారుతుంటాయి. పెళ్ళనే మధుర ఘట్టం ముగిసి 6 నెలలు గడిచిపోయాయి. ఈ 6 నెలల కాలంలో మృణ్మయి జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఒక కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త బాధ్యతలు. వీటన్నిటి మధ్య ఆమె తనను తాను ఎలా మరచుకుంది, హృదయాంక్ ఆమెకు ఎలా అండగా నిలిచాడు అనేది ఇప్పుడు చూద్దాం. హృదయాంక్ ఇల్లు కళ్యాణ సదనం ఇప్పుడు మృణ్మయి రాకతో మరింత పచ్చదనంతో, ఆనందంతో కనిపిస్తోంది. ఉదయాన్నే లేవడం, గుమ్మానికి ముగ్గు పెట్టడం, అత్తగారు ప్రేరణ గారికి వంటలో సహాయం చేయడం ఇవన్నీ మృణ్మయి దినచర్యలో భాగమైపోయాయి. ప్రేరణ గారు మృణ్మయిని కోడలిగా కాకుండా అచ్చం కూతురులాగే చూసుకునేవారు. ఒకరోజు ఉదయం వంటగదిలో ప్రేరణ గారు కాఫీ కలుపుతుండగా మృణ్మయి వెనక నుంచి వచ్చి ఆమె చేతిలోని గిన్నెను అందుకుంది. అమ్మా, నేను ఉన్నాను కదా, మీరెందుకు శ్రమ పడతారు? మీరు వెళ్ళి హాయిగా పేపర్ చదువుకోండి. కాఫీ నేను తీసుకువస్తాను అంది మృణ్మయి చిరునవ్వుతో. ప్రేరణ గారు మృణ్మయి తల నిమిరి, మృణ్మయి, నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఇల్లంతా ఎంత కలకలలాడుతుందో తెలుసా? మీ మామగారు కూడా ఎప్పుడు నీ గురించి చెబుతుంటారు. మాకు కూతురు లేదనే వెలితిని నువ్వు పూర్తిగా దూరం చేశావమ్మా అన్నారు ఆప్యాయంగా. అదేంటమ్మా అలా అంటారు? నేను మీ కూతురునే కదా అంటూ ప్రేరణ గారిని హత్తుకుంది మృణ్మయి. మరోపక్క మామగారు కామేశ్వరరావు గారికి మృణ్మయి చేతి వంట అంటే మహా ఇష్టం. ముఖ్యంగా ఆమె చేసే గోదావరి వంటకాలు ఆయనకు ఎంతో నచ్చేవి. ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే, మృణ్మయి, నా కోసం వేడివేడిగా ఏమైనా చేశావా అమ్మా అంటూ ప్రేమగా పిలిచేవారు. ఆ పిలుపులో మృణ్మయికి తన నాన్న వేదాంతం గారి పిలుపు వినిపించేది. అత్తామామల రూపంలో తనకు మరో అమ్మా నాన్న దొరికారని ఆమె మనస్ఫూర్తిగా నమ్మింది. ఒక శిల్ప మట్టికి ఆకారాన్ని ఇస్తే ఒక మంచి భర్త భార్య ఆశయాలకు రెక్కలు ఇస్తాడు. హృదయాంక్ వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా మృణ్మయి మనసును, ఆమె కష్టాలను ఎప్పుడూ మరచిపోలేదు. పెళ్ళైన కొత్తలో ఇంటి బాధ్యతల్లో పడి మృణ్మయి రాయడం పూర్తిగా ఆపేసింది. ఆమెలోని రచయిత్రి మౌనంగా ఉండిపోవడాన్ని హృదయాంక్ గమనించాడు. ఒక ఆదివారం సాయంత్రం హృదయాంక్ మృణ్మయిని మేడపైకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక చిన్న గది ఉంది. ఆ గది తలుపులు తీయగానే మృణ్మయి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది. ఆ గదిని హృదయాంక్ ఒక అందమైన స్టడీ రూమ్లా మార్చేశాడు. గోడలకు చక్కని రంగులు, ఒక పక్క పెద్ద పుస్తకాల షెల్ఫ్, అందులో మృణ్మయికి ఇష్టమైన రచయితల పుస్తకాలు, మధ్యలో ఒక అందమైన టేబుల్, దానిపై ఒక కొత్త ల్యాప్టాప్, పక్కనే ఒక డైరీ, పెన్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా కిటికీ గుండా చూస్తే బయట తోట, పక్షుల కిలకిల రావాలు వినిపించేలా ఆ గదిని డిజైన్ చేశాడు. మృణ్మయి కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. హృదయాంక్, ఇదంతా అంది మాటలు రాక. హృదయాంక్ ఆమె భుజాలపై చేతులు వేసి, మృణ్మయి, పెళ్ళి నీ బాధ్యతలను పెంచాలి కానీ నీలోని ప్రతిభను చంపేయకూడదు. నువ్వు రాసే కథల్లో సమాజానికి ఎంతో మంచి సందేశం ఉంటుంది. ఇల్లాలుగా నువ్వు మా కుటుంబానికి ఎంతో చేస్తున్నావు. కానీ ఒక భర్తగా నీలోని రచయిత్రికి నేను అన్యాయం జరగనివ్వను. ఇది నీ ప్రపంచం. ఇక్కడ కూర్చుని నీ మనసుకు నచ్చినట్లు రాయ్. నీ అక్షరాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అన్నాడు ఎంతో ఆధారంగా. మృణ్మయి హృదయాంక్ గుండెలపై తలవాల్చి, నేను ఎంత అదృష్టవంతురాలినో
నన్ను ఇంతగా అర్థం చేసుకునే భర్త దొరకడం నా పూర్వజన్మ సుకృతం అంది. ఆ రోజు నుంచి మృణ్మయి మళ్ళీ రాయడం ప్రారంభించింది. ప్రతిరోజు రాత్రి తను రాసిన కథలను హృదయాంకు చదివి వినిపించేది. అతను అందులోని లోటుపాట్లను స్నేహితుడిలా సరిదిద్దేవాడు. వారి బంధం శారీరకమైనదే కాదు, మానసికమైన, మేధోపరమైన బంధంగా మారింది. ఇక్కడ అత్తగారింట్లో మృణ్మయి జీవితం ఎంత సంతోషంగా సాగుతున్నా పల్లెటూరులో ఒంటరిగా ఉన్న తన తండ్రి వేదాంతం గారి గురించిన ఆలోచన ఆమెను ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. వారానికి 2-3 సార్లు ఫోన్లో మాట్లాడుకున్న నాన్న ముఖం చూడందే ఆమె మనసు విలవిలలాడిపోయేది. వేదాంతం గారు ఫోన్ చేసినప్పుడల్లా, నేను బాగున్నానమ్మా, నువ్వు అత్తగారింట్లో జాగ్రత్తగా ఉండు, అందరినీ గౌరవించు అని మాత్రమే చెప్పేవారు. కానీ ఆయన గొంతులోని వణుకు, ఒంటరితనం మృణ్మయికి స్పష్టంగా తెలిసేవి. కూతురు దూరమైన బాధతో ఆయన ఆరోగ్యం కూడా కాస్త క్షీణించిందని ఆమెకు అర్థమైంది. ఒకరోజు రాత్రి భోజనాల టేబుల్ దగ్గర మృణ్మయి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆమె ముఖంలో బాధను హృదయాంక్ ప్రేరణ గారు గమనించారు. ఏమైందమ్మా మృణ్మయి, అన్నం తినకుండా అలా ఆలోచిస్తున్నావు? ఒంట్లో బాగాలేదా అని అడిగారు కామేశ్వరరావు గారు. ఏం లేదు మామగారు, నాన్న గుర్తొస్తున్నారు. ఈ మధ్య ఆయన గొంతు సరిగ్గా లేదు. ఒంటరిగా ఉంటూ వండుకోవడం, ఆరోగ్యం చూసుకోవడం ఆయనకు కష్టంగా ఉంది. ఒకసారి వెళ్ళి చూసి రావాలనిపిస్తుంది అంది తల పంచుకొని. ప్రేరణ గారు వెంటనే, అందుకేనా ఇంతలా బాధపడుతున్నావు? రేపే నువ్వు హృదయం కలిసి మీ ఊరు వెళ్ళండి. ఒక 4 రోజులు మీ నాన్నగారి దగ్గరే ఉండి ఆయన ఆరోగ్యం చూసుకొని రండి అన్నారు ఎంతో ఉదాహరణగా. హృదయం కూడా, అవును మృణ్మయి, రేపు ఉదయమే మనం గోదావరి బయలుదేరుతున్నాం అన్నాడు. అత్తమామల ఉదాహరణ స్వభావానికి మృణ్మయి మనసులోనే నమస్కరించుకుంది. మరుసటి రోజు మధ్యాహ్నానికి హృదయాంక్, మృణ్మయి పల్లెటూరులోని శాంతినిలయం చేరుకున్నారు. కారు హారన్ వినగానే వేదాంతం గారు కళ్ళజోడు సరిచేసుకుంటూ వాసరలోకి వచ్చారు. కూతురుని, అల్లుడిని చూడగానే ఆయన ముఖంలో 1000 బల్బుల వెలుగు వచ్చింది. మృణ్మయి, అల్లుడు గారు రండి రండి, ముందే చెప్పకూడదా? ఏవైనా ఏర్పాట్లు చేసేవాడిని కదా అంటూ ఆనందంతో తడబడ్డారు. మృణ్మయి తండ్రి దగ్గరకు పరిగెత్తుకెళ్ళి ఆయనను గట్టిగా కౌగిలించుకుంది. 6 నెలల విరాహం ఆ కౌగిలిలో కనిపిస్తోంది. వేదాంతం గారు కాస్త బరువు తగ్గినట్లు, ముఖంలో ముడతలు పెరిగినట్లు ఆమె గమనించింది. నాన్న ఎలా ఉన్నారు? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం లేదు కదూ అంటూ నిలదీసింది. నువ్వు పక్కన ఉంటే నాకు ఏ రోగం రాదమ్మా. మీరిద్దరూ రావడం చూశాక నా నీరసమంతా పోయింది అన్నారు ఆయన నవ్వుతూ. ఆ 4 రోజులు ఆ ఇంట్లో మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. మృణ్మయి తండ్రికి ఇష్టమైన వంటలు చేసి తినిపించింది. హృదయాంక్ వేదాంతం గారితో కలిసి ఊరంతా తిరిగాడు. సాయంత్రం వేళల్లో ముగ్గురు కలిసి గోదావరి ఒడ్డున కూర్చుని మాట్లాడుకునేవారు. అలా ఒకరోజు సాయంత్రం గోదావరి ఒడ్డున కూర్చున్నప్పుడు వేదాంతం గారు హృదయం చెయ్యి పట్టుకొని, అల్లుడు గారు, నా కూతురి ముఖంలో ఈ నవ్వు చూశాక నా జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. దాన్ని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో దాని కళ్ళే చెబుతున్నాయి. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాడు భావోద్వేగంతో. మామగారు అలా అనకండి. మృణ్మయి మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. తను మమ్మల్ని చూసుకుంటున్న విధానం ముందు నేను చేసింది చాలా చిన్నది. కానీ మామగారు, మిమ్మల్ని ఇలా ఒంటరిగా ఇక్కడ వదిలేయడం మాకు కూడా బాధగా ఉంది. మీరు మాతో పాటు నగరానికి వచ్చేయచ్చు కదా అని అడిగాడు హృదయాంక్. వేదాంతం గారు నవ్వి, వద్దు నాయనా, నా జీవితమంతా ఈ మట్టితో, ఈ గోదావరితో ముడిపడి ఉంది. నా వయసు మళ్ళీ నా కాలంలో ఈ ఊరిని వదిలి రాలేను. అయినా నా కూతురు ఒక మంచి ఇంట్లో ఒక మంచి భర్తతో సుఖంగా ఉందనే నమ్మకం నాకు చాలు. ఈ వృద్ధుడికి అంతకంటే కావాల్సింది ఏముంది అన్నాడు స్థిరంగా. ఆయన మాటల్లోని ఆత్మగౌరవాన్ని, ఊరిపై ఉన్న మమకారాన్ని హృదయం గౌరవించాడు. నగరానికి తిరిగి వచ్చిన తర్వాత మృణ్మయి ఒక కొత్త ఉత్సాహంతో తన నవల రాయడం పూర్తి చేసింది. ఆ నవల పేరు 7 అడుగుల దూరం, ఒక మనసు ప్రయాణం.
ఒక ఆడపిల్ల పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అనుభవించే భావోద్వేగాలు, తండ్రి కూతుళ్ళ అనుబంధం, భర్త ఇచ్చే మద్దతు, వీటన్నిటినీ జోడించి ఆమె అద్భుతమైన నవలను రాసింది. హృదయాంక్ చొరవ తీసుకుని ఆ పుస్తకాన్ని ఒక పెద్ద పబ్లిషర్ ద్వారా ప్రింట్ చేయించాడు. పుస్తక ఆవిష్కరణ వేడుకను నగరంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా మరెవరో కాదు, వేదాంతం గారిని పిలిచారు. సభా ప్రాంగణం అంతా ప్రముఖులతో నిండిపోయింది. స్టేజ్ మీద వేదాంతం గారు, కామేశ్వరరావు గారు, ప్రేరణ గారు కూర్చొని ఉన్నారు. హృదయం కింద కూర్చొని మురిపెంగా చూస్తున్నాడు. పుస్తకాన్ని వేదాంతం గారు ఆవిష్కరించారు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత మృణ్మయి మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం ప్రారంభించింది. ఈ పుస్తకం కేవలం నా ఊహల్లో నుంచి పుట్టింది కాదు, నా జీవితంలోని ప్రతి అడుగులోనూ నేను చూసిన బంధాల సమాహారం. ఆడపిల్లగా పుట్టి ఒక తండ్రి నీడలో పెరగడం నా మొదటి అదృష్టం. ఆ తండ్రి నన్ను పెంచిన విధానమే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. నా కన్నీళ్లను తుడుస్తూ నన్ను వేరే ఇంటికి పంపించిన ఆ తండ్రి హృదయం ఎంత గొప్పదో నాకు తెలుసు. ఇక నా జీవితంలోకి వచ్చిన నా భర్త హృదయాంక్ నా అక్షరాలకు రెక్కలు ఇచ్చిన దేవదూత. పెళ్ళి అంటే ఒక అమ్మాయి తన ఉనికిని కోల్పోవడం కాదు, తన ఉనికిని మరింత బలంగా చాటుకోవడం అని నిరూపించిన వ్యక్తి నా భర్త. నా అత్తమామలు నన్ను కోడలిగా కాకుండా సొంత కూతురిలా ఆదరించారు. ఈ పుస్తకాన్ని నా ఇద్దరు తండ్రులకు, నన్ను కన్న నా తండ్రి వేదాంతం గారికి, నన్ను కూతురిలా స్వీకరించిన నా మామగారు కామేశ్వరరావు గారికి అంకితం ఇస్తున్నాను. మృణ్మయి మాటలు ముగించగానే సభలో ఉన్నవారందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. స్టేజ్ మీద ఉన్న వేదాంతం గారి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. తన కూతురు సాధించిన విజయానికి ఆయన గర్వంతో ఉప్పొంగిపోయారు. కామేశ్వరరావు గారు వేదాంతం గారి భుజం తట్టి, చూసారా వేదాంతం గారు, మన కూతురు ఎంత గొప్ప పేరు తెచ్చిందో అన్నారు. మన కూతురు అనే మాటలో ఉన్న ఆత్మీయతకు వేదాంతం గారి మనసు నిండిపోయింది. వేడుక ముగిసిన తర్వాత ఇంటికి వచ్చాక రాత్రివేళ తోటలో వెన్నెల కాస్తోంది. మృణ్మయి, హృదయాంక్ ఇద్దరు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. హృదయాంక్, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో అన్నీ పరిపూర్ణంగా ఉన్నట్లు అనిపిస్తుంది అంది. మృణ్మయి హృదయాంక్ చెయ్యి పట్టుకొని, మృణ్మయి, నువ్వు నా జీవితంలోకి రావడం వలనే ఈ ఇంటికి, నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది. పెళ్ళి అంటే కేవలం ఒక చట్టబద్ధమైన బంధం కాదు, అది రెండు విభిన్న మనసుల, రెండు కుటుంబాల సుందర సమగం. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి ఎదుగుదలలో మరొకరు తోడుగా నిలిచినప్పుడే ఆ బంధానికి సార్థకత లభిస్తుంది. మన ప్రయాణం ఇలాగే నిరంతరం సాగిపోవాలి అన్నాడు హృదయాంక్ ఆమె కళ్ళలోకి చూస్తూ. వెన్నెల వెలుగులో చల్లటి గాలి నడుమ మృణ్మయి హృదయాంక్ భుజంపై తలవాల్చింది. దూరం నుంచి చూస్తున్న వేదాంతం గారికి, కామేశ్వరరావు దంపతులకు వారిద్దరూ అచ్చం ఒకే ప్రాణానికి రెండు రూపాల్లా కనిపించారు. పెళ్ళి అనే ఈ పవిత్ర బంధంలో మృణ్మయి అనే మట్టి, హృదయాంక్ అనే శిల్ప చేతిలో ఒక అద్భుతమైన అమర శిల్పంగా మారి కాల పరీక్షకు నిలబడి అందరికీ ఆదర్శంగా నిలిచింది. వారి ప్రేమ బంధం, అనుబంధాల ప్రయాణం ఇక్కడితో ముగియలేదు. అది ఒక నవ వసంతంలా నిరంతరం కనిపిస్తూనే ఉంటుంది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.